ధరణిని అర్ధరాత్రి 4 గోడల మధ్య 4 వ్యక్తులు ఈ రాష్ట్ర సొమ్ముని కొల్లగొట్టడానికి మీరు ప్రణాళికలు ఎలా పన్నారో ఆ పన్నిన ప్రణాళికల్లో ఎవరెవరిని పావులుగా వదిలారో వాడారో మీరు తెచ్చిన ధరణి చట్టంలో లొసుకుల్ని అడ్డం పెట్టుకొని ఎలా ఈ రాష్ట్ర ప్రజల సొత్తుని కొల్లగొట్టారో ఏదైతే మీరు కారుకోతలు కూస్తున్న అనేక భూముల్ని 22A ప్రొబిటల్ లిస్ట్ లో పెట్టి ఒక్కొక్కటి మేము ఏదో రిలీజ్ చేస్తున్నామని నోరు తెరిస్తే పచ్చి అబద్ధం మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఆ అంశాన్ని కూడా ఈ సెట్ పరిష్కరిస్తుంది. నిజాయితీగా రాష్ట్ర ప్రజల ముందు దాన్ని రిపోర్టును పెట్టబోతున్నాం. ధరణిని ఏ కంపెనీకైతే మీరు ఇచ్చారో ఆర్థికంగా ఊబులో కూరుకుపోయిన ఆ కంపెనీకి ధరణినిచ్చి మీ స్వార్థపూరితమైన నిర్ణయాలతో ఆ కంపెనీ అర్ధరాత్రి పూట ఎవరెవరు ఆస్తులు ప్రభుత్వ ఆస్తుల్ని మీ నాయన సొత్తులా మీ పేరు లెక్కించుకున్నారో రేపు ఆ సెట్ ప్రజల ముందు ప్రత్యక్షంగా చూపిస్తుంది. అది చూపిస్తుందని నిద్రబాటున రాత్రులు గడుపుతున్నారు. అది తెలిస్తే అది నిజము బయటకు వస్తే మీ బండారం బయటపడితే భవిష్యత్తులో మీకు పుట్టగతులుండవు. ఈ రాష్ట్ర ప్రజలు గులకరాలతో కొడతారని భయంతోనే మీరు గడిచిన కొన్ని రోజుల నుంచి మీరు పడిగే అవాక్కులు చవాక్కులు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజలు నచ్చే మెచ్చే ప్రభుత్వం. చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఏదైతే సెట్ ఉన్నత అధికారులు ఐపీఎస్ అధికారుల అధ్యక్షతలో ఐఏఎస్ ఐపీఎస్ ఇతర ఉన్నతమైన అధికారులతో న్యాయబద్ధంగా స్వచ్ఛతతో ఎంక్వైరీకి ఈ ప్రభుత్వం ఇప్పటికే ఆర్డర్ వేసింది. వడివడిగా వారి పనులు చేపడుతున్నారు. అర్ధరాత్రి 1 గంటప్పుడు ఏ భూమి రిజిస్ట్రేషన్ అయిందో, ప్రొబిటల్ లిస్ట్ లో ఉన్న భూమి ఎవరు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, పేదోళ్లకు చెందిన ప్రభుత్వ భూములు 100,000 ఎకరాలు ఎలా ఓఆర్సీలు ఇచ్చి అది పేదవాళ్ల పేరు నుంచి మళ్ళీ మీ దొరల పేర్లతో ఎలా ట్రాన్స్ఫర్ అయ్యాయో ఈ భాగవతం అంతా సెట్ ద్వారా తప్పకుండా ప్రజల ముందుకు పెడతాం. అది పెడతామనే మీ కంగారు, మీ అబద్ధాలు, మీ తాపత్రయాలు, మీ ఆలోచనలు వక్రించి చెబుతుంటే ప్రజలు గమనిస్తున్నారు. తప్పు ఎప్పుడు చేసినా ఎవడు చేసినా చట్ట పరిధిలో ఆ తప్పుకి మీరు శిక్ష అనుభవించక తప్పదని మరొక్కసారి తప్పు చేసిన ఆ దొరలకి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను.